మాధురి పుట్టినరోజు సందర్భంగా మీడియా ప్రచారంలో ఉండాలనే ఈ విధంగా చేశారని ఒక వాదన ఉంది. పుట్టినరోజు ప్రచారంలో ఉండాలంటే మేము చేసిన ప్రయత్నం ఏముంటుంది ఇందులో? మా ప్రయత్నం ఎలా ఉంటుంది? మేము ఎవరికి అంటే రాత్రి కూడా మేము ఫంక్షన్కి వెళ్ళి ఎప్పుడైతే పోలీసు వారు వచ్చారో లైసెన్స్ లేదని తెలిసారో వచ్చేసి ఇంట్లో ఉన్నాం. మార్నింగ్ చూసేటప్పటికి దువ్వాడ మాధురి అరెస్ట్ అని ఈ ఛానల్స్లో రన్ అవుతుంది. అరే అరెస్ట్ ఏంట్రా బాబు, కేసు ఏంటి మాకు అర్థం కాలా. అప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత పార్దు పైన ఎఫ్ఐఆర్ పడింది, వాళ్ళు వేశారు. మేనేజ్మెంట్ మీద కూడా వేశారు. హౌస్ అది వీళ్ళు ఏ మేనేజ్మెంట్ అది మన ఫామ్ హౌస్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద కూడా వేశారంట. అలా అనుకున్నాం. ఇంకా దీన్ని మేము ప్రచారం చేయడానికి మేము రహస్యంగా చేయాలనుకుంటున్నాం. ప్రచారమే చేయాలనుకుంటే 25 మందితో జరగదు పుట్టినరోజు. కనీసం ఒక 1000 మందికి పిలాలి. 1000 మందికి పిలిచి భారీగా పెట్టుకోవాలి. ఆ లైసెన్స్లు పర్మిషన్లు అన్నీ తీసుకొని చేయాలి. ఇలా చెయ్యం. ఇలా జరగదు. ఒకవేళ జరిగితే బయటికి వెళ్ళకూడదు, ఇంటి వరకే కదా, మాకు మేమే విఐపీలతో కలిసి కూర్చొని చేసుకుందామని ఇవాళ అనుకుంటున్నాం తప్ప నిన్నటి పార్టీకి నిన్న జరిగినటువంటి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం జరిగిన పార్టీకి ఈ రోజుకి సంబంధం లేదు. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటాం. పుట్టినరోజు కోసం అందరికీ చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా చేయాలనుకుంటే కొద్ది రోజుల ముందే మేము సోషల్ మీడియాలో తెలియజేస్తాం కదా, మాధురి పుట్టినరోజు డిసెంబర్ 12 అని చెప్తాం కదా. అలా ఇప్పుడు చేయలే. ఎవరికి బిజినెస్ మీటింగు అంతరాత్రి టైంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. బిజినెస్ మీటింగ్ అంటే డే టైంలో నడుస్తుంది. అంతేకాకుండా బిజినెస్ మీటింగ్ అంటే ఎక్కడో బయట హోటల్స్లో ఉంటాయి, గెట్ టుగెదర్ అన్నప్పుడు. బిజినెస్ మీటింగ్ అన్నప్పుడు దానికోసం మీరు వెళ్ళాలని చెప్తున్నారు. అది ఎట్లా అంటే ఎంతవరకు నమస్తే? అదే కదా మాకేంటంటే మేము పగలంతా మేము వ్యాపారాల్లో ఉంటాం సార్. డే టైం జరగటం కుదరదు. అంటే వివిధ రకాల వ్యాపారాల్లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు. ఓన్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళే లేరు. జ్యువెలరీ వాళ్ళు ఉన్నారు, అలాగే గ్రానైట్ వాళ్ళు ఉన్నారు, అలాగే మా బిజినెస్లో ఇప్పుడు వస్త్ర వ్యాపారం చేసే రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అందరు కలిసి మీట్ అవ్వాలంటే డే టైం మాకు కుదరదు. సో ఏదో ఒక ఫ్రీ టైం పెట్టుకుంటాం అనమాట. అలాగా అతనికి ఆ టైం సెట్ అయింది, ఆయన పెట్టాడు. ఆయన వెసులుబాటు ఏంటో మాకు తెలియదు. ఆయన పెట్టాడు, పిలిచాడు, వెళ్ళాము అంతే.